పరమేశ్వర, కైలాసవాస, భక్త పరాధీన, శంభో శంకర, హర హర మహాదేవ్. ఏం కావాలో అడుగు, ప్రసాదిస్తాను. పరమేశ్వర, సౌందర్యమంతా కొల్లగొట్టి తనలో ఇముడ్చుకున్న అతిలోక సుందరి ఈ మధుర మోహనమూర్తిని కళ్ళారా చూచి కైవసం చేసుకోగలిగిన వాడి జీవితమే జీవితం. ఏమా యోచన రావణ? నిర్భయంగా నీ కోరిక తెలుపు, ప్రసాదిస్తాను. పరమేశ్వర, ఈ జగన్మోహనాంగిని అర్థాంగినిగా పొందగలిగిన నీవే ధన్యుడవయ్యా. కాని నిరంజనుడవైన నిర్వికారుడవే, సన్యాసివైన శ్మశానవాసివే, కామదాహకుడవైన నిష్కామివే, నీకు ఈ కామినీలోలత్వం దేనికయ్యా? రావణ, చర్మాంబరధారివి, భస్మాచ్ఛాదిత దేహుడవు అయిన నీ ప్రక్కన ఈ సుకుమారి శోభించదు. సువర్ణమయ సింహాసనం మీద నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో అలంకరించి నా లంకా రాజ్యానికే పట్టమహించేస్తాను. ప్రభు, మాట తప్పక ఈ మోహనాంగిని నాకు ప్రసాదించు. నా వెంట లంకా నగరానికి తీసుకొని వెళ్ళి నా అర్థాంగిని చేసుకుంటాను. శాంతం పాపం, శాంతం పాపం. నా కోరికలో తప్పేముంది స్వామి, తప్పేముంది? ఏమిటి అక్రమం? ఆత్మలింగానికి వచ్చిన వాడు ఆదిశక్తినే అపేక్షిస్తున్నాడే. 4 కాలాల పాటు సుఖంగా బ్రతకదలుచుకోలేదా? రావణ, మాయామోహితుడవై మనసుకు తోచినట్టెల్లా మాట్లాడుతున్నావు. ఈ అనుచిత ప్రసంగం మేలు కాదు, దురాపేక్ష దుఃఖ కారణం. ఈమె జగదాది శక్తి, విశ్వమాత. విశ్వమాత? ఆమె విశ్వమాత అయినప్పుడు నీకు మాతేగా మహాదేవ. మహాయోగివైన నీవే మనస్సు చెదరి ఆమెను అపేక్షించి వరించినప్పుడు కేవలం పామరుడనైన నేను వరించటం తప్ప కాదు. రావణ, చాలు మహాదేవ. కోరుకున్న వరం ఇస్తానని మాట ఇచ్చావు, కోరుకున్నాను. అన్న మాట దక్కించుకునే సత్యసంధుడవైతే ఈ జగదేక సుందరిని నాకు అప్పగించు. లేదా నువ్వు నీ కైలాసానికి వెళ్ళు, నేను నా లంకా నగరానికి వెళ్తాను. అదేదో ముందు తెలుసు అంతే. ఫళాఫళ, చాలా సరసంగా ఉంది ఈ సంఘటన. పరమేశ్వరుడు భక్తుణ్ణి పరీక్షించడం పోయి భక్తుడే పరమేశ్వరుణ్ణి పరీక్షిస్తున్నాడు. భక్తులంతా ఇలాంటి వారైతే భగవంతుడు దినానికి ఎందరూ భార్యలను పెళ్లి చేసుకోవాలో. గతి వలనే మతి. అనుగ్రహించాను. రావణ, ఇక ఈమె నీ అధీనం, తీసుకుపో. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. పదదేవి, లోకమాత పార్వతి ఆ కామాంతుడు వెంట తీసుకువెళ్ళాడే. నారాయణ, ఆ భక్తవలే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నారాయణ, 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 నారాయణ. వైకుంఠవాస, నమో నమః. నారదా, ఏమిటి కలవరము? ఏం జరిగింది? ఇంకేం జరగాలి? భక్తుడు అడగరానిది అడగడం,
భగవంతుడు ఇవ్వరానిది ఇవ్వడమా? ఇక ఈ లోకం ఏమైపోవాలి స్వామి? పరమేశ్వరుని భక్తపరాధీనత చూసి భయపడుతున్నావా నారద? ఆత్మలింగాన్ని కాపాడుతానని పార్వతికి ఇవరకే వాగ్దానం చేశాను. అందుకు నా మాయాబలంతో రావణుని చేత అంబనిమ్మని అడిగించాను. కానీ శివుని భక్తపరాధీనత ఇంత పరమావధికి పోతుందని నేను భావించలేదు నారద. వ్యవహారం మించిపోయింది కదా స్వామి. ఇందులో మించిపోయిందేమిటి నారద? విష్ణుమాయామయుడైన రావణుని వెనుక జగన్మాయ వెళ్ళింది. జగన్మాయ, జగన్మాత. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఆహా, జగన్మాయే జగన్మాత, జగన్మాతే జగన్మాయ. కపట నాటక సూత్రధారి. లోకం వృథాగా నన్ను కలహకారిని నిందిస్తోంది గాని నీ మాయా విలాసమే ఈ జగద్విలాసమని గ్రహించేవారే లేరు కదా. గ్రహించిన నీవు ఈ నాటకములో నీ పాత్రను జాగ్రత్తగా నిర్వహించాలి. కర్తవ్యం తెలుసుగా? ఓ ఇదిగో ఇప్పుడే పెడుతున్నా. నమో నమః, నమో నమః. దేవి, మధ్యాహ్న సమయం కావచ్చింది. సూర్యదేవునికి అర్ఘ్యమిచ్చి వస్తాను. అంతవరకు నీవు ఇక్కడే ఉంది. ఆదిశక్తి, పరాశక్తి, రావణ వాంఛానుసారిణి, లంకాపురగామిని. నమో నమః, నమో నమః. శివ సాన్నిధ్యానికి దూరమై పరితపిస్తున్న నన్ను పరిహాస వచనాలతో మరింత బాధిస్తావా నారద? పతి త్యజించిన సతి ఎంత శీలవతి అయినా లోకం నీచంగా చూస్తుంది. ఏడవమ్మా, బాగా ఏడు. రాగం మారకుండా, శృతి పోకుండా, తాళం తప్పకుండా ఏడు. ఈ ఏడుపు చూచి ఆ వేలుపు ఆనందపడదు. ఆనందపడేది ఎవరు నారద? ఇంకెవరు? ఈ అన్యాయానికి కారకుడైన ఆ నారాయణుడే. ఆ మా నారాయణుడే? సరిపోయి. నీ మాలేదమ్మా, ఉన్నది ఒక్కడే నారాయణుడు. ఆత్మలింగాన్ని అడుగవచ్చిన రావణుని హృదయంలో తన మాయను ప్రవేశపెట్టి నిన్ను అడిగించాడు. నీకు ఇంకా తెలియలేదన్నమాట. ఆపనురాలే ఆశ్రయించిన సోదరికి అన్న చేసిన సహాయం ఇదేనా? ఆత్మలింగాన్ని రక్షిస్తానని అభయం ఇచ్చి నాకే ముప్పు తెచ్చావా నారాయణ? పతి సన్నిధి వదిలి బ్రతుకులేని నాకు పతి వియోగం కల్పించిన నీవు నరుడవై జన్మించి ఇదే రావణుని చేత వంచితుడవై నాకన్నా 1000 రెట్లు పతి వియోగంతో దుఃఖించు. నిజంగా నీవిప్పుడు లోకమాతవైనావమ్మా. రావణుడు నశించాడు, ప్రపంచం ఉద్ధరించబడింది. ఈ అసంబద్ధ ప్రలాపం ఏమిటి నారదా? నా మాట అసంబద్ధం కాదు తల్లి. భవిష్యత్తును ఒక్కసారి చూడు. అదుకో శ్రీరామచరణం. ద్వారపాలుర మరల దరిదీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం. సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం. రాముని అవతారం. దాశరథిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు. జన్మిల్తురు సహజాతులు మూవురు, జన్మిల్తురు సహజాతులు మూవురు, లక్ష్మణ శత్రుఘ్న భరత. రాముని అవతారం రవికుల సోముని అవతారం. చదువులు నేరుచు మిష చేత శాపము దాలిచి చేత. విశ్వామిత్రుని వెనువెంట యాగము కావగ తనునంట. అంతము చేయున హల్యకు శాపం.
అంతము చేయున హల్యకు శాపం ఒసగును సుందర రూపం రాముని అవతారం రవికుల సోముని అవతారం ధనువో జనకుని మనసున భయమో దారుని కన్యా సంశయమో ధనుజులు కలగను సుఖ గోపురమో ధనుజులు కలగను సుఖ గోపురమో తిరిగెను మిథిలా నగరమున రాముని అవతారం రవికుల సోముని అవతారం కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకం భీకర కాననవాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం భరతుని కోరిక తీరుచు కోసం పాదుకల సగే ప్రేమావేశం భరతుని కోరిక తీరుచు కోసం పాదుకల సగే ప్రేమావేశం నరజాతికి నవ నవ సంతోషం గురుజన సేవకు ఆదేశం రాముని అవతారం రవికుల సోముని అవతారం అదిగో చూడుము బంగారు జింక అదిగో చూడుము బంగారు జింక మన్నైతను నయ్యో లంక హరనయనాగ్ని పరాంగన వంక అదిగిన మరణమే నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా ముద్రిక కాదిది భువన నిదానం ముద్రిక కాదిది భువన నిదానం జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తికి సోపానం రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతాశోక వినాశనకారి లంకా వైభవ సంహారి అయ్యో రావణ భక్తాగ్రేసర అమరం బౌనిక నీ చరిత సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారము నారదా ఈ రావణ దాస్యం నుంచి నాకు విమోచనం లేదా? విష్ణుమాయామోహితుణ్ణి మోసగించే మార్గం జగన్మాయవైన నీకు నేను బోధించాలా తల్లి? అడుగు, రావణాసుడు వస్తున్నాడు. నేను తర్వాత దర్శనం చేస్తాను. రాదేవి, లంకా నగరానికి వెళ్దాం. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు అగ్నిశిఖలతో ఆడకుమా నీవు ఆపద పాలు
గాకుమా ఆపద పాలు గాకుమా ఆపద పాలు సంపుల మారి నారదుడు సమయానికే దాపురిస్తాడు కదా. ఆడకుమా నీవు అగ్నిశిఖలతో ఆడకుమా. దేవి, నువ్వు ఆ బ్రహ్మచారి కంట పడకూడదు. పద, నువ్వు అక్కడ దాక్కు. పరసతి గోరి పరుగులు వారి పరసతి గోరి పరుగులు వారి పరసతి గోరి పరుగులు వారి నరకములో బడిన వయగనేల నరకములో బడిన వయగనేల అగ్నిశిఖలతో ఆడకుమా నీవు అగ్నిశిఖలతో ఆడకుమా. దేవర్షి నమో నమః. ఓహో, నీవా మనవడివా? కాదు, శివ పూజ దురంధరులు, రాక్షస మహారాజాది రాజులు, మహాప్రభువులు, లంకేశ్వరుడు. లంకేశ్వరుడవైనా పార్వతీశ్వరుడవైనా నా మనవడివి మాత్రం కాకపోవుగా. అది సరే గాని ఎక్కడి నుంచి మీ రాక? నేనా? ఆ, నేను నేను ఎవరిని వెతుకుతున్నారు? వారినే. ఏరివారు? ఎవరా వారు? వారేనయ్యా నీతోనున్న వారు. నాతోనున్న వారు ఏరి లేరే? లేరా? శివ పూజా దురంధరులు, రాక్షస మహారాజాధిరాజులు, మహాప్రభువులు, తోడు జోడు లేకుండా ఏకాకిగా ఎవరైనా ఇలా. ఏమి జన్మో గాని ధ్వని లేకుండా మాట్లాడవు కదా. అయినా నే వచ్చేది తపోవనం నుంచిగా. ఓహో, నేనొక వార్త కర్ణాకర్ణిగా విన్నాను. నిజమేనా మునీంద్ర? ఏమిటది దలిచేంద్ర? ఏదో అంతఃకలహం వల్ల పార్వతి పరమేశ్వరుణ్ణి వదిలి కైలాసం నుంచి కదలిపోయిందటగా. శివ శివ, ఆ మాట అన్నవాడు పరమ ద్రోహి. పార్వతి కైలాసం వదిలి వెళ్ళిన మాట మాత్రం నిజమే గాని అంతఃకలహం మాట మాత్రం అబద్ధం. ఎవడో పాపాత్ముడు పార్వతిని అపహరించి లంకాద్వీపానికి తీసుకువెళ్ళాడట. ఏ లంకకు? నీ లంకకే. నా లంక కాదు. ఇంకెవడైనా ఈ పని చేసి ఉంటే తల తీయించేవాడిని. ఇంకెవరైనా చేసి ఉంటే, ఆ పని నీవే చేసి ఉంటే అది సాధ్యమా? ఏది తలదీయించడమా? తాతకు దగ్గులు నేర్పుతున్నావా మనవడా? అంతా నాకు తెలుసు. ఇది నవ్వులాటకు సమయం కాదు, కోరున ఎగ్గవలసిన సమయం. ఎందుకు? ఆ శంకరుడు చేసిన మోసానికి. శంకరుడు నన్ను మోసగించడా? నీకింకా ఈ విషయమే తెలియలేదన్నమాట. ఏ విషయం? భయంకర తపస్సుతో పరమేశ్వరుణ్ణి మెప్పించి సర్వాంగ సుందరి అయిన ఆ శర్వాణిని అర్థించి భద్రకాళిని వెంట తీసుకొచ్చిన విషయం. ఇది విన్నావా? నీ అవివేకాన్ని కనిపించిన వారందరి దగ్గర కొండంతగా చేసి వర్ణిస్తున్నాడు ఆ కైలాసనాథుడు. మీకు మతిపోయింది. అవునవును, మనవడు వివేకహీనుడైన తరువాత తాతకు మతిపోకుండా ఉంటుందా? తాత, ఈ పరిహాసాలు చాలు. పార్వతిని కళ్ళారా చూచి చేతులారా తీసుకొచ్చాను. నీకు ఇది కూడా తెలియలేదా మనవడా? ఆ సర్వజ్ఞుడు నీ సంకల్పాన్ని ముందే గ్రహించి నిజమైన పార్వతిని దాచి మాయా పార్వతిని నీ ముందు నిలబెట్టాడు. నేను నమ్మను. నా మాట నమ్మకపోతే ఆమెను నా ముందుకు రమ్మను. నా మంత్రోచ్చారణతో నిజానిజాలు నీకే తెలిసిపోతాయి. సరే తాత. రాదేవి, చూశారా ఈ పువరైకమోహిని? నమో భద్రకాళి మహాకాళి, నీ నిజస్వరూపంతో సాక్షాత్కరించు, సాక్షాత్కరించు. అయిందా మీ ధ్యానం? సాక్షాత్కరించింది కూడా. చూడు. అనుమానం ఉన్నది మీకుగా, మీరే చూడండి. చూచాను గాని ఎవరు వీరు? పార్వతి కాదా? ఏ పార్వతి? శంకరపత్ని పార్వతి. శంకరపత్ని పార్వత? ఈమె కాదా? కాదు మనవడా,
ఈమె పేరు కూడా పార్వతేమో కానీ చక్రపతి పార్వతి మాత్రం కాదు. అయ్యో కోరి కోరి ఈ వికారిని నీవు కొని తెచ్చుకున్నది. తాత బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది భామా సౌందర్యం? కొంచెం కన్ను తెరిచి చూడండి. చూశాను మనవడా, చూశాను. ఆ కూరపళ్ళు, పురుగుల వంటి ఆ కళ్ళు, పెదవుల మీదికి జారిన ఆ నాలుక, మెడలో వేలాడే ఆ కపాలమాల. ఓహోహో, ఈ దివ్యమంగళ విగ్రహానిక నీ ఘోర తపస్సు వెలవోసింది. నిస్సందేహంగా ఆ శివుడు నిన్ను మోసగించాడు. సువరైక సుందరి ఎవరి పిశాచి? పిశాచ చచ్చ అందాల కూచి లావణ్య మరీచి. ఈడు జోడు అందం చందం అన్నీ సరిగ్గా సరిపోయాయి మనవడా. ఔరా శంకర పుట్టతోకి మనవడా, నాకు కైలాసానికి రా. నీ సమక్షంలోనే ఈ భూతాన్ని భూతపతికి అప్పగించి నా పార్వతిని తీసుకొస్తాను. వదండి. వెళదాం. విడిచి వెళితే మన పన్నాగం బయటపడుతుంది. అందుకని నీవు ముందు వెళ్ళు, తరువాత వచ్చి హంగు చేస్తా. సరే. ఏయ్ భూతమా వెళ్ళు. నేను లంకకే వస్తాను. మనవడా, ఈమె రూపమే కాదు మనోహరం, కంఠస్వరం కేవలం వీణాస్వరం. మనవడా వెళ్ళు. జగన్మాత నమో నమః, నమో నమః. నారాయణ Jump,
మీ ఆనంద కోలాహలం. పరమేశ్వర, ఏమి అపూర్వ జ్యోతి. పార్వతి, రావణ, ప్రాణప్రియ శరణ. శంకర, చాలించు నీ మాయానాటకం. నారాయణుడు ఒక్కడే మాయావనుకున్నాను. నీవు సేవక పక్షపాతివని భావించాను. నీ కపట వైరాగ్యాన్ని గ్రహించాను. నమ్మిన భక్తుల్ని వంచావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నారద, మహాస్వామి, ఏమిటి అపలాపం, ఆవేశం నారద? ఏమీ లేదు. లేదంటారేం తాత? ఉన్నదున్నట్టు వివరంగా నిర్భయంగా చెప్పండి. ప్రభు ధర్మ ప్రవర్తన విని ప్రమథలోకమంతా సంతోషిస్తారు. చెప్పండి తాత. ఓ, అలాగే వివరిస్తాను. కానీ అయినా నేను చెప్పేది వారు వినేది ఏముంది? పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కదా, వారికి అన్నీ తెలుసు. సముఖంలో రాయబారం ఎందుకులే తాత, నేనే చెబుతాను. మహాదేవ, ఆలకించు. పార్వతిని ప్రసాదించానని వెనుభూతాన్ని వెంట పంపుతావా? నీ భూతాన్ని నువ్వే తీసుకో. నా పార్వతిని నాకు అప్పగించు. పార్వతి నీ వెంట రాలేదా? వస్తే నేను ఈ కైలాసానికి ఎందుకు వస్తాను? పార్వతి, పరమేశ్వరుని శాసనాన్ని ధిక్కరించావా? లేదు ప్రభు, నన్ను లంకా నగరానికే తీసుకువెళ్ళమని ఎన్నో విధాలు వేడుకున్నాను. ఈ దానవేశ్వరుడే నిరాకరించాడు. ఏమి నయం, ఏమి వినయం, ఏమి నటన! చూశావా రావణ? పరమేశ్వర, త్వరగా పరిష్కరించు. పార్వతిని ప్రసాదిస్తావా, మాట తప్పుతావా? రావణ, మాయామోహితుడవై సత్యం తెలుసుకోలేకపోతున్నావు. నా మాట విశ్వసించు. పరమశివుని మాట నమ్ము రావణ. అనవడా, నీ మనస్సును మాయ కప్పేసింది. అది విష్ణు మాయ. అంతేనా శంకర? అవునవును, అది ఆ ప్రభావమే. అవునవును, ప్రతిభ మందగించింది, మతి చెదిరిపోయింది, ప్రజ్ఞ నిలువలేక పారిపోయింది. అంతేనా మనవడా? కైలాసంలో కూడా కైలాసం నైవంచిలా ఉంటాయని నేను ఊహించలేదు. పరమేశ్వరుడు భక్త పరాంగుఖుడు, ద్రోహి, నయవంచకుడు. రావణ, అధిక ప్రసంగం చాలించి అవతలికి పో. ప్రలాపించావంటే ఫాలాగ్నికి భస్మం అయిపోతావు. జాగ్రత్త. ఏ భూతపతి, అంత ప్రతాపశాలివా నువ్వు? బాలాక్షమట, బాలాక్షం. నీ కంటి మంటలకే కాలి మసి కావటానికి వీడు కుసుమాస్తుడైన మన్మథుడు కాడు. అహోరాత్రాలు మనస్సు నిరోధించి తప్పించి ప్రతిఫల శూన్యుడై రిక్తహస్తాలతో వెనుదిరిగిపోయే యోగి వీరుడు. కాని ఏది బలవత్తరమో చూచెదగాక, నీ శక్తో నా భక్తో త్రిలోకాలలో పార్వతిని ఎక్కడ దాచిపెట్టినా సరే
వెతికి తీసుకొచ్చి పరిణయమాడి తీరుతాను. జ్ఞాపకం ఉంచుకో. పోదండి తాత. అదే మనవాడా. దేవదేవ, ఈ రావణ బారి నుండి లోకమాతను రక్షించే ప్రయత్నంలో నేను ఏదైనా అపచారం చేసి ఉంటే క్షమించు.